అమ్మ ఈ రోజు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని ఎల్లుండి నుంచి అమలు చేయబోతున్నారు. ఎంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఈ మహిళలకి స్త్రీ శక్తి పథకం పేరు పెట్టి ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఎలా ఉందమ్మా? బాగుందండి. చంద్రబాబు నాయుడు పాలన చాలా బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేదు, ఏమీ చేయటం లేదు. ఆయన అలాగే వాగుతాడు, దోసేసుకున్నాడు కదా దరిద్రుడు. అట్టాగా మాట్లాడతాడు. తిన్నాడు, ఏం చేస్తున్నాడు కదా తెలుస్తుందిగా చేసేది. మరి 4000 పెన్షన్ ఇస్తున్నాడు, అన్నీ అమలు చేశాడు కదండి. ఇంకా అంతకంటే ఇంకా అప్పుల్లో ముంచెళ్ళినాడు అన్నిటినీ. ఇంకా అంతకంటే ఇంకేం చేస్తాడు చెప్పండి సంవత్సరంలో. పిల్లలకి తల్లికి ఇచ్చాడు కదండి మనిషికి. బాగానే ఉన్నాయి అన్ని. మా చెల్లికి కూడా వచ్చిందండి నూజివీడులో. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా ఇక్కడికి. ఈ పథకాలన్నీ కూడా ఇంత ఇదిలో కూడా అమలు చేయడం అనేది బాగుందంటారు? చాలా బాగుందండి. పాదయాత్ర చేస్తారు, అట్టాగే బాగుతాడు. ఎవడేస్తాడండి ఇట్ట అరాచకాలు రప్ప అంటే మొదలు పెడితే ఆడికి ఎవడేస్తాడు ఓటు? కనీసం ఆలోచన అసలు రానివ్వకూడదండి అండి. అసలు ఈసారి వచ్చినట్టయితే ఆంధ్ర ఉండేది కాదు. ఇప్పటికే వాళ్ళందరికీ ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది సంతోషంగా అంటారా? బాగా చేసుకునే వాళ్ళకి కానీ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి కానీ అంత బాగా సంతోషంగానే ఉందండి. అందరికి ముందు మధ్యతరగతి వాళ్ళకి లేని వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది. బాగుందా పరిపాలన? ఎలా ఉందమ్మా చంద్రబాబు పరిపాలన? బాగుందండి. ఇక తప్పుల సంగతి ఇక తర్వాత సంగతి. మరి ఆయన మాట అందరూ వినాలి కదా. కొందరు వింటున్నారు, కొందరు వింటలేదు. అది వాళ్ళల్లో కూడా ఉంది. వాళ్ళకి తెలియాలి మనం వచ్చాము ఇంత ఇదిలో. అది తెలుసుకోవాలండి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అందరూ బాగానే చేస్తున్నాళ్ళు అండి. అందరికీ సంతోషకరమే. మరి చంద్రబాబు నాయుడు పని చేసుకునే వాళ్ళకి కానీ పక్క ఊరు నుంచి ఈ ఊరికి పని మీద వచ్చే వాళ్ళకి కానీ ఉపయోగపడుతుంటారా? ఉపయోగపడుద్ది అందరికి. చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తున్నారంటారా? చేస్తారండి. ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు? బాగుందండి, ప్రభుత్వం బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఆర్థిక పరిస్థితిలో ఉంది కాబట్టి అనుకునేవన్నీ లేటుగా చేశారు. ఒక్కొక్కటిగా అమ్మఒడి డబ్బులు అందరికీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడే పంపించారు. ఏది ముందుగా అయితే మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడైతే వెంటనే స్కూల్ స్టార్ట్ అవ్వగానే తల్లికి 100 వేశారు. అందరికి వచ్చినాయండి. అన్నట్టుగా అన్ని పనులు చేస్తున్నారండి. అంటే ఉచిత బస్సు ప్రయాణంతో చాలా మందికి ఈ రోజున ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ఏదైనా హాస్పిటల్ పని మీద వచ్చే వాళ్ళు ఉంటారు. హాస్పిటల్కి మిగిలినట్టు అంటారా? అవునండి, మిగిలినట్టు. ఇప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, వెళ్తున్నా. గుండె సర్జరీ చేయాలన్నారు. సొర హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవటానికి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను. ఉచిత బస్సులు ఉంటే అదే ఇప్పుడు 70 రూపాయలు పెట్టుకొని వచ్చాము. తర్వాత మరి బస్సులు ఉంటే వచ్చేవాళ్ళం ఉచితంగా. పేదవాళ్ళం మేము కూలి చేసుకునే వాళ్ళం. ఒకసారి అయింది, ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తున్నారు. ఇప్పుడు మంచిదేనండి. మా ఆయనకి పింఛనీ కూడా వచ్చిందండి. 4000 ఇస్తున్నారు. లేదు, ఇస్తున్నారు. 4000 వస్తున్నారండి. 4000 ఇస్తున్నారు. వాళ్ళు అంతే చదువుతూ ఉంటారు. నచ్చని పార్టీ వాళ్ళు చెప్పకేం చెప్తారు? కళ్ళ ముందు కనబడేది కూడా జరగట్లేదు అంటే జనాలు ఇంకా నమ్ముతారంటారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు నమ్ముతారు? తెలిసిన వాళ్ళు ఆలోచించుకుంటే ఏది ఇది కాదు. ఆలోచించుకోకపోతే నమ్ముతారు, ఆలోచించుకుంటే నమ్మరు. మళ్ళీ పాదయాత్ర చేస్తారు, జనాల్లోకి వస్తాను అంటున్నాడు ఆయన. వచ్చినా రాడు, ఏమి లేదు, ఎందుకు వస్తారు ఇంకా అంతే. ఈ వయసులో కూడా చంద్రబాబు గారు ఆయన అన్ని చెప్పినట్టు చేస్తున్నాడు అంటే ఎలా చూడాలమ్మా? ఆయన దేవుళ్ళ కొలవాలి. అలాంటి వ్యక్తిని కూడా అసలు ఆయన ఎప్పుడు అంటే వయసు అయిపోయింది రేపు మాపు అంటే మాట్లాడుతున్నాడు కదా జగన్ గారు. అట్లా మాట్లాడుతామా? పెద్ద వయసు ఎంత వయసు అయిపోయినా ఆయన చేసే పరిపాలన బాగానే ఉంటది. అయ్యా బాగానే చేస్తాడు. వయసు ఉన్నంత మాత్రం పరిపాలన అడిగిపోద్ది. అట్లా వాళ్ళ అబ్బాయి అమ్మ లోకేష్ గారు, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుందమ్మా? ఏంటి ఈరోజు స్కూల్ పిల్లలకి భోజనం అని కానీ సాక్సులు అని కానీ అన్ని బాగానే చూస్తున్నాళ్ళే. బాగానే ఉందంటారా? బాగానే ఉంది. మంచిదేనయ్యా, పెట్టడం చాలా మందికి ఉపయోగమే. పేదలకి సరే ఉన్న వాళ్ళంటే ఎడదిరి కార్లు వెళ్ళిపోతారు, లేని వాళ్ళకి ఉపయోగమే. మరి మా పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఇస్తున్నారు డబ్బులు, అది కూడా మంచి ఉపయోగమే. పాపం చాలా మంది బతుకుతున్నారుగా. అవును, అది మంచి ఉపయోగమే. చాలా మంది అమ్మ ఊర్ల నుంచి ఏదైనా హాస్పిటల్ రావాలన్నా లేకపోతే ఉద్యోగాల కోసమైనా ఏదైనా ఈ బస్ పాసులు తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో నెలకి ఇంత వద్దు అంత వద్దని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మహిళలకు ఉచితంగా చేయడం వల్ల ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడచ్చు? చాలా ఉపయోగం అయ్యా. ఉపయోగం కూడా జనాలు కూడా ఉపయోగించుకోవాలి. తొక్కిసలాట లేకుండా నిదానంగా ఎక్కుతూ ఉపయోగించుకోవాలి ఆయన చేసే పనులు. అది ఆయన ఎవరికైతే కావాలో అవసరం ఉంటుందో ముసలి వాళ్ళకి, పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, చాలని జీతాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అందరికి ఉపయోగమే. అది సో చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తున్నారంటారమ్మా? సీఎం గా ఆయన ఈ వయసులో కూడా చేస్తున్నారు.
రోడ్లని అభివృద్ధి అని చేస్తున్నారు అయ్యా, చేస్తున్నారంటారా? చేస్తున్నారు. ప్రజలు కళ్ళతో చూస్తున్నారు కదా. చూస్తున్నారు కాబట్టి మరి అందరూ ఆయన వైపే మొగ్గు చూపిస్తున్నారు. అవును, సో ఈ ఉచిత ప్రయాణం అనేది, బస్సు ప్రయాణం అనేది సంతోషమే. చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? ఉపయోగపడుతుంది, కానీ తొక్కిసలాట లేకుండా అందరు జాగ్రత్తగా ఎక్కి జాగ్రత్తగా దిగుతుంటే బాగుంటుంది అయ్యా, ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా. సంవత్సరం నుంచి చూస్తున్నారు కదా ఈ అదే. పెన్షన్లని కానీ, ఆ. పిల్లలకి తల్లికి వందనం అని కానీ, అవును. ఇవన్నీ అందుబాటులో వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయి అంటారా? వస్తున్నాయి అని నిదానంగా ఒకటొకటి ఇస్తున్నారు. పెన్షన్ ఏమైనా తగ్గిస్తున్నారమ్మా? లేదు, తగ్గించట్లేదు అయ్యా. లేట్ అవుతుందా? 1వ తారీఖు కానీ 4వ తారీఖు? లేదు, 1 ఇస్తున్నారు, 2 ఇస్తున్నారు, 3 వరకు ఇస్తారు. అది అంటే ఎవరైనా ఊరు వెళ్తేనే, లేకపోతే 1వ తారీఖు దాదాపుగా ఇస్తారు. ఊరెళ్ళి ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నారంట, నిజమేనా? వస్తున్నారు, కరెక్టే, ముందు రోజు ఇస్తున్నారు. సో పరిపాలన అయితే 31 ఇస్తున్నారు. అదే. Please subscribe to Leo News for more videos.